ఒక లాస్ట్ క్వశ్చన్ ఇది జీవో ద్వారా అవ్వదు రాసి పెట్టుకోండి 9th షెడ్యూల్ లో పెట్టడం ఇది వాళ్ళు మేము చేయమని అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇచ్చేసారు మరి ఇప్పుడు బలమైన అర్థమైంది కదా ఎవరు దీన్ని ఆపుతున్నారు అన్నది సరే ఇప్పుడు మీరు బలమైన పోరాటాన్ని 6 నెలల కాలంలో నిర్మించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అన్నది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు అది కూడా ఆలోచించాలి కదా దేంట్లో అపార్థాలకి తావులేదు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలను చేసింది ఇప్పుడు కుల సర్వే ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలే ఇక్కడ చేయగలిగినాం కదా ఓకే మాకు చిత్తశుద్ధి ఉంటే చేయగలిగినాం కదా ఎస్టాబ్లిష్ చేశాం కదా కొన్ని ఫ్యాక్ట్స్ బీసీలు ఎంతున్నారని ఇంతవరకు అఫీషియల్ డాక్యుమెంట్ అక్కడ సుప్రీంకోర్టు మాటికి ఏం అడుగుతామని మీకు ఏ ఆధారంగా రిజర్వేషన్ అడుగుతుంది మేము ఆధారం చూపించాం ఇలా మేము అందుకే ఇప్పుడు సింఘవి గారు అన్నమాట కూడా 50% సీలింగ్ అనేది రూలింగ్ మాత్రమే రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఇది రాజ్యాంగంలో లేదు కాన్స్టిట్యూషన్ లేదు కాబట్టి డెఫినెట్ గా రేపు హైకోర్టులో మేము విజయం సాధిస్తాం అనుకుంటా ఉన్నాం హైకోర్టు తర్వాత మళ్ళీ ఇంకా ఇతరత్ర అవకాశాలు ఉన్నా దానికి పోతాం ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మాకు చిత్తశుద్ధి ఉంది 42% ఇవ్వాల్సింది అనే మాట కట్టుబడి ఉన్నాం ఒకవేళ కనుక జరగకపోతే పార్టీ పరంగా ముందుకెళ్తారు అంతే కదా మీరు అల్టిమేట్ లేదు ఇప్పుడు పిఎస్సి ఎప్పుడు పెట్టబోతున్నారు పిఎస్సి త్వరలో నిర్ణయిస్తాం పిఎస్సి సీనియర్ అందరితో మాట్లాడతాం మా కోరికల్లా ఇది తాడో పేడో తేల్చుకోవాలి తేల్చుకున్న తర్వాత ఎన్నికలకు పోదామని